ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. కంప్లీట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మీ యొక్క లాగిన్ ఐడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొబైల్కి మెసేజ్ వచ్చి ఉంటుంది చూడండి. లాగిన్ ఐడి, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఇమేజ్ క్యాప్చా నెంబర్ ఏదైతే చూపిస్తుందో ఆ వాల్యూ ఇందులో ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాలి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ కూడా మీ ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు ఆటో డిస్ప్లే సేవ్ పాస్వర్డ్ అని వస్తుంది. అది మాత్రం అసలే చేయకండి. సేవ్ పాస్వర్డ్ చేస్తే కనుక మీరు నెక్స్ట్ టైం లాగిన్ అవుతే అసలే లాగిన్ అవ్వదు. సో దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ మీరు కంప్లీట్ అయిపోయి మీరు ఇంకా లాస్ట్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ సేవ్ పాస్వర్డ్ పైన ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. మీకు ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు లాగిన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కాలేజ్కి సంబంధించి ఇండికేషన్ కలర్స్ కూడా ఉంటాయి. గౌట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ ఏమేమి ఉంటాయి అనేది. మనకు వెబ్ ఆప్షన్స్ స్క్రీన్ చూడండి. మీకు ఎగ్జాంపుల్గా స్క్రీన్ ఇలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఇచ్చారు. ఇందులో అన్ని ఆప్షన్స్ ఏమేమి చేయాలనేది ఒకసారి క్లారిటీగా చూడండి. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్న టైంలో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేసి ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన ప్రతిసారి మీరు సేవ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. మీరు ఇస్తున్న వెబ్ ఆప్షన్స్కి ప్రతి 5 ఆప్షన్స్కి, ఎందుకంటే ఇక్కడ మనం 1 2 3 నెంబర్స్ ఇవ్వాలి. ఈ నెంబర్స్ ఇస్తున్న టైంలో మీరు 1 2 3 4 5 6 7 ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారనుకోండి. మీరు ఒక 10 20 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కదానికే రెండు సార్లు నెంబర్స్ ఇచ్చారనుకోండి. 10 2 టైమ్స్ ఇస్తే మీరు సేవ్ చేస్తే మీరు ఒకేసారి 2 నెంబర్స్ ఇచ్చారు ఒకే దగ్గర 2 కాలేజెస్కి, అవి చేంజ్ అయ్యని చెప్తూ మనకు డిస్ప్లే వస్తుంది. అప్పుడు మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి టైం ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వద్దు. మీరు ఈజీగా ప్రాసెస్ చేయాలంటే ప్రతి 5 ఆప్షన్స్కి 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. మళ్ళీ 6 7 8 9 10 నెంబర్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. ఇలా చేస్తే మీకు ప్రాసెస్ ఈజీగా అవుతుంది. ఎందుకు 5 ఆప్షన్స్ తర్వాత చేయాలి అంటే మీకు స్క్రీన్ అనేది 20 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా డిజేబుల్ అవుతుంది. మీరు సేవ్ చేసినా చేయకపోయినా ఏవైతే సేవ్ చేసిన ఆప్షన్స్ ఉంటాయో అక్కడి వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి 20 మినిట్స్లో మీరు ప్రాసెస్ చేయాలంటే ఇలా ప్రతి 5 ఆప్షన్స్కి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు లాగిన్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఐ డిక్లేర్ దట్ అనేది క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఫస్ట్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో బ్రాంచెస్ సంబంధించిన కోడ్ మాత్రమే డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్రాంచ్ నేమ్ ఉంది, బ్రాంచ్ కోడ్ ఉంది. మీరు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఒకవేళ బ్రాంచ్ నేమ్ రాస్తే కనుక ఈ బ్రాంచ్కి సంబంధించిన కోడ్స్ కూడా ఎంటర్ చేసుకోండి. మనకి ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో వెబ్ ఆప్షన్స్ సంబంధించి కోడ్ మాత్రమే డిస్ప్లే ఉంటుంది. మీకు ఫుల్గా బ్రాంచ్ నేమ్ డిస్ప్లే రాదు. అలాగే మీరు ఏమేమి డిస్ట్రిక్ట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ డిస్ప్లే ఉంటాయి చూడండి లెఫ్ట్ సైడ్లో. డైరెక్ట్గా ఇక్కడ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా హైదరాబాద్ మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఇలా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని చెక్ బాక్స్ క్లిక్ చేసేయాలి. ఫస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. క్లిక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇలా మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు మళ్ళీ ఆప్షన్ ఉంటుంది చూడండి, డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్. డిస్ట్రిక్ట్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ముందే సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి సెలెక్ట్ చేసుకుని స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే ఏమేమి డిస్ట్రిక్ట్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకొని కాలేజ్ కోడ్ కూడా నోట్ చేసుకోండి. ఇలాగే మీ యొక్క బ్రాంచ్ కోడ్ కూడా నోట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ పైన మీకు ఇలా స్క్రీన్ వెబ్ ఆప్షన్ సంబంధించి ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ కాలేజ్ డిస్ట్రిక్ట్ కోడ్స్ వస్తాయి. మీకు కాలేజ్ కోడ్ మాత్రమే ఉంటుంది. కాలేజ్ ఫుల్ నేమ్ కూడా ఉండదు. 1 2 3 4 ఇలా ఉన్నాయి కదా. ప్రతి కాలేజ్ సంబంధించి ఏమేమి బ్రాంచెస్ ఉన్నది ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్కి సంబంధించి వైట్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లోనే మీరు నెంబర్స్ ఇవ్వాలి. మీరు రెడీ చేసుకున్న ప్రియారిటీ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నెంబర్స్ ఇవ్వాలి.
నెంబర్స్ ఇవ్వడానికంటే ముందు చూడండి ఇక్కడ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్, దీన్ని యూజ్ చేయకపోవడమే బెస్ట్. మీరు ఓన్లీ ప్రతి 5 ఆప్షన్స్కి నేను చెప్పాను కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను సిఎస్సి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, ఫస్ట్ కాలేజీలో 1 ఆప్షన్ ఇచ్చాను, దీంట్లో సెకండ్ 1 ఆప్షన్ ఇచ్చాను, తర్వాత మళ్ళీ ఇంకో కాలేజీలో 3rd, ఇంకో కాలేజీలో 4th, ఇంకో కాలేజీలో 5th, ఇలా 5 ఆప్షన్స్ ఇచ్చిన ప్రతిసారి మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు కరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ సేవ్ అవుతాయి. అన్ని ఆప్షన్స్ మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో కరెక్ట్గా చూసుకోండి. కాలేజ్ కోడ్, తర్వాత ఇక్కడ వైట్ కలర్ బాక్స్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజ్కి సంబంధించి ఆ బ్రాంచెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయని మీనింగ్, మిగిలిన బ్రాంచెస్ ఉండవు. అందుకే ఇక్కడ వైట్ కలర్ బాక్స్లో మీరు ఇవ్వాల్సిన ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఇక్కడ సేవ్ చేయండి. ఇంకా అన్ని ఆప్షన్స్ సేవ్ చేశారన్న తర్వాత మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి లాగౌట్ పైన క్లిక్ చేయండి. లాగౌట్ పైన క్లిక్ చేసినప్పుడు సేవ్ లాగౌట్ అనే ఆప్షన్ వస్తుంది, కన్ఫర్మ్ టు లాగౌట్ అని వస్తుంది, క్యాన్సల్ లాగౌట్ అని వస్తుంది. సో మీరు కన్ఫర్మ్ లాగౌట్, ఆల్రెడీ ఆప్షన్స్ అన్నీ సేవ్ చేస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్ టు లాగౌట్ అని క్లిక్ చేయండి. లేదు ఇంకా డౌట్ ఉందన్నప్పుడు సేవ్ అండ్ లాగౌట్ పైన క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు సేవ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తున్నప్పుడు మీకు సేమ్ నెంబర్స్ రిపీట్ అయ్యాయనుకోండి, మీకు పాపప్ మెసేజ్ వస్తుంది, మీరు ఈ కాలేజ్ కోడ్ దగ్గర సేమ్ నెంబర్స్ ఇచ్చారు, వాటిని మాడిఫై చేయండి అని చెప్తూ పాపప్ వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలంటే మీరు ప్రతి 5 ఆప్షన్స్ సేవ్ చేయండి. ఈ స్క్రీన్ 20 మినిట్స్ ఉంటుంది, మళ్ళీ 20 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ లాగౌట్ అవుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు లాగౌట్ చేసిన తర్వాత ప్రతిసారి మీరు బ్రౌజర్ క్లోజ్ చేయండి. కంప్లీట్గా బ్రౌజర్లో ఉన్న ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే అన్ని ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసి అప్పుడు మళ్ళీ న్యూగా ఓపెన్ చేస్తేనే మీకు మళ్ళీ లాగిన్ అవుతుంది. లేదంటే ప్రతిసారి లాగిన్ ప్రాబ్లం కూడా వస్తుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లు లాగిన్ చేయొచ్చు అంటే మనకు 8th వరకు డేట్ ఉంది. ఈ డేట్ వరకు ఎన్ని టైమ్స్ అయినా మీరు లాగిన్ చేయొచ్చు, ఎన్ని టైమ్స్ అయినా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే అన్లిమిటెడ్. ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా 1 to లాస్ట్ వరకు ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఆప్షన్స్ మీరు ఇచ్చేయచ్చు, ప్రాబ్లం ఏముండదు. కానీ మీరు ప్రియారిటీ వైజ్గా ఇస్తే సరిపోతుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు అంటే ఎస్. మీరు ఒకసారి ఇచ్చిన ఆప్షన్స్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ని డిలీట్ చేసుకుంటూ మళ్ళీ న్యూగా మీరు ఏవైతే ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో వాటిని అయితే ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏముండదు. 8th వరకు మీరు ఎన్ని టైమ్స్ అయినా లాగిన్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా డిలీట్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయినా కూడా ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీరు లాగౌట్ అనగానే డిస్ప్లే ప్రింట్ వస్తుంది, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి సరిపోతుంది. సేవ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చారా, ఆర్డర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ లాగిన్ చేసి ఆర్డర్ కూడా చేంజ్ చేసుకోండి. సో ఇలా మీ వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ.